22. Numbers chapter 22. సంఖ్యాకాండం 22. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలాము పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న సెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేతబట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారి భూతలమును కప్పుచున్నారు. నువ్వు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాక్ అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా, ఆయనను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. నేను నీకు బహు ఘనత కలుగచేసేదను. నీవు నాతో ఏమీ చెప్పుదువో అది చేసేదను. కనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పెననిది. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి. యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.
ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతగట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. యెహోవా దూత ఖడ్గము దూసి చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దానికి మలపవలనని దాన్ని కొట్టగా గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను కనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. బిలాము, నువ్వు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా ఆ గాడిద నిన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. యెహోవా దూత, నువ్వు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటే గాని మరి ఏమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ వద్దకు దూతలను పంపి ఉంటిని గదా, నా ఎదుకు నువ్వేళ రాకపోతివి, నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనేను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిరియత్ చోతునకు వచ్చినప్పుడు మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులు చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను.
బిలాము ప్రవక్త అంత మాదిరికరమైన ప్రవక్త ఏం కాదు. ఒక విధంగా ఏదో దేవునికి ప్రార్థన చేసినట్టు కూడా చూస్తున్నాం, బలులు కూడా అర్పించినట్టు చూస్తున్నాం. దేవుడు చెప్పే మాట మాత్రమే నేను చెప్తాను, దానికి మించి ఏమీ చేయలేను. బాలాకు అడిగిన ప్రకారం ఇశ్రాయేలును శపించమని అడిగితే నేను దేవుడు చెప్పిన మాట మాత్రమే చెప్పగలను, దానికి మించి ఏం చెప్పలేను అని కూడా చెప్తాడు. మొదట్లో బిలాముకు దేవుడు పోవద్దని చెప్తాడు. తర్వాత బాలాకు వచ్చి పిలిచినప్పుడు నువ్వు పోగాని నేను చెప్పిన మాటలే చెప్పాలి, దానికి మించి ఏం చెప్పకూడదు అంటాడు. సరే అని మరలా వారు పిలిస్తే పో అంటే పొద్దున్నే లేచి గంతగట్టి బయలుదేరుతాడు. బిలాం యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా చూస్తే తాను కొంత అన్యాయపు బహుమానం కోరినవాడు అని తనకు పేరుంది. మొదట శకునం చెప్పేవాడు అని ఉంది. శకునం చెప్పడం కూడా ఒక విధంగా దేవునికి అసహ్యం. కాబట్టి బిలామును గురించి అంత మంచి సాక్ష్యం లేదు. ద్వితీయోపదేశకాండం 18. అక్కడ శకునమును గురించి ఉంది చూడండి, 9వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండం 18. అసహ్యము, దేవునికి అసహ్యము అని ఉంది. ఎన్నో వచనం? 9-10 చదవండి. నేర్చుకొనకూడదు. శకునము చెప్పు, సోదెగాని నైనను, మేక శకునములు గాని, సర్పశకునములను గాని చెప్పువాని నైనను, మాంత్రికునైనను, ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. బిలాము శకునం చెప్పేవాడు. ఒకవైపు దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక వైపు శకునము కూడా చెప్పుతున్నాడు. అంటే దయ్యానికి కూడా ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో మనం ఏం చెబుతాము? దేవుని బల్లలోను సైతాను బల్లలోను పాలు పొందకూడదు. 2 పడవల ప్రయాణం. బిలామును గురించి అక్కడక్కడ చాలా తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి. 2 పేతురు 2వ అధ్యాయం. 2 పేతురు 2వ అధ్యాయం 15, 16. తిన్నని మార్గమును విడిచి త్రోవ తప్పిపోయి. చూడండి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును
ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబం, మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను. బిలాము యొక్క వెర్రితనం. ఇంకేం చదివాము? ఎలాంటి బహుమానం? దుర్నీతి వలన కలుగు బహుమానం. ప్రేమించాడు. అందుకే తాను దూతను కూడా చూడలేకపోయాడు. దారిలో ఖడ్గము దూసి పట్టుకున్న దూతను చూడలేకపోయాడు. అంటే గుడ్డివాడయ్యాడు. గాడిదకి కనబడింది, గాడిద భయపడింది. గాడిద కొంచెం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే గాడిదని కొట్టాడు. ఇంకా ఇరుకు మార్గం, ఇంకా అటు ఇటు పోవడానికి లేని స్థలములోనికి వచ్చేసరికి గాడిద ఏం చేసింది? కింద పడుకుంది. కింద పడుకుంటే మళ్ళీ కొట్టాడు. అప్పుడు దేవుడు గాడిదకు నోరిచ్చాడు. ఈ గాడిదతో మాట్లాడడానికి అసలు గాడిదని మనిషిలాగా చేశాడు. నేను నీ గాడిదని కాదా? ఇంతకాలం నిన్ను మొయ్యలేదా? ఎప్పుడన్నా నేను ఇట్లా చేశానా? మరి ఇప్పుడు ఎందుకు చేశావంటే, చూడు దూత ఉన్నాడు, ఖడ్గం పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నిన్ను చంపడానికి దేవుడు పంపిన దూత దారిలో నిలబడి ఉన్నాడు. అందుకే నేను అలాగా చేసిన. కాబట్టి దేవుడు ఒక విధంగా బిలామును తప్పించాడు, బుద్ధి చెప్పుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా తన హృదయంలో మాత్రం ఎలాంటి బహుమానం? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఆశపడ్డాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం. ఇవన్నీ మనకు గొప్ప హెచ్చరికలు. ప్రకటన 2:14. ప్రకటన 2:14. అయినను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఒక విధంగా బిలాము ఇశ్రాయేలును శపించలేకపోయాడు. బాలాకు గొప్ప బహుమానం ఇస్తాను అని కూడా వాగ్దానం చేశాడు. దేవుడు శపింపనివ్వలేదు. దానికి బదులుగా ఆశీర్వదించేటట్టు చేశాడు. ఆశీర్వచనపు మాటలే బిలాము నోటిలో ఉంచాడు. అయితే తర్వాత బిలాము ఏదో ప్లాన్ వేశాడు. అది మనం తర్వాత చదువుతాం సంఖ్యాకాండంలోనే. మోయాబీల దగ్గరికి పోయి వారి విగ్రహారాధనలో పాలు పొందేటట్టు, వారి స్త్రీలతో వ్యభిచారం చేసేటట్టు ప్రేరేపించాడు. అప్పుడేమైంది? ఇశ్రాయేలుకు దేవుడే శపించాడు.
ఎన్ని కుయుక్తులో చూడండి. మళ్ళీ బాలాకు దగ్గర బహుమానం కూడా తీసుకొని ఉంటాడు. దానికోసమే కదా ప్రయాసపడేది. ఎట్లయినా బహుమానం సంపాదించుకోవాలా. ఘోరమైన పరిస్థితి, ఘోరమైన ఉపాయం, కుయుక్తి. ఎవరైనా బహుమానం కోసం, ఆస్తుల కోసం, వెండి బంగారం కోసం ఆశపడితే, వారు మనసు దాని మీదికి వెళితే, ఇంకా వారు ఎంతనైనా చెడిపోతారు. కుయుక్తులు పన్నాగాలు పన్నుతారు. ఒక్క మార్గం లేకపోతే ఇంకొక మార్గం వెతుక్కుంటారు. ఎన్ని తప్పుడు ఆలోచనలైనా వారికి వస్తుంది. ఎట్లనైనా వారి ఉద్దేశం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఆశపడిన బహుమానం పొందడానికి తెగిస్తారు. ఎంత దేవుడు గద్దించినా, మరణాపాయానికి గురి అయినా. చూడండి బిలాము యొక్క మనసు. కాబట్టి బిలాము యొక్క మనసు చాలా వ్యతిరేకమైనది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. బిలాము మనందరికీ ఒక గొప్ప హెచ్చరిక, లోకమంతటికి. ఇప్పుడు సంఖ్యాకాండం 22. ఎవరైనా 12వ వచనం చదవండి. 12. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు మొదట్లోనే తేటగా చెప్పేశాడు, వారు ఆశీర్వదించబడిన వారు. కాబట్టి వారిని శపించకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వాదమునకు పిలువబడిన వారు. అబ్రహాము సంతానమంతా కూడా దీవించబడుతుంది అని దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. అందుకే దేవుడు ముందుగానే, ఇంకా దేవుడు ఇశ్రాయేలీయుల్లో ఉన్న ఉద్దేశాలన్నీ మనం చదివితే మనకు ఆశ్చర్యమేస్తుంది. భూలోకంలోని జనాంగాలన్నిటికంటే మీరు దీవించబడతారు. భూలోకంలోని దేశాలన్నిటికంటే. ఎంత గొప్ప మాట అది. ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 28. ద్వితీయోపదేశకాండం 28 మొదటి 3 వచనాలు. శ్రద్ధగా విని నడుచుకునే ఎడల చూడండి, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ఇంకా దీవెనల పట్టి వస్తుంది. సగం అధ్యాయం అంతా దీవెనల పట్టి. ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. కాబట్టి ఇశ్రాయేలీయులు దీవించబడిన వారు, ఏర్పరచబడిన వారు. వారికి ఇవ్వబడిన దేవుని వాక్యం వారు పాటించారంటే లోకంలోని జనాంగాలందరికీ మించి
వారు దీవించబడతారు. ఇంకా బిలాము ఒక విధంగా ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ శాపమును కూడా దేవుడు దీవెనగా మార్చాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పది. కాబట్టి దేవుడు శాపమును కూడా దీవెనగా మార్చగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు. ఆ వాక్యం ఎవరికన్నా తెలుసా? ద్వితీయోపదేశకాండం 23 చూడండి. శాపమును దీవెనగా మార్చాడు. 23:5 ద్వితీయోపదేశకాండం 23:5 చదవండి. అయితే దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ నిమిత్తం చూడండి, ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. శాపమును ఆశీర్వాదముగా చేశాను. ఎంత గొప్ప దేవుడు! ఒక విధంగా మనకు సువార్తలో తెలిసింది, యేసు ప్రభు మన కొరకు శాపముగా చేయబడి శాపగ్రస్తమైన మరణమును కూడా సహించి అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదాలన్నిటికీ అన్యజనులైన వారిని కూడా ఆశీర్వదించబడేటట్టు చేశాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! యేసు ప్రభు శాపమయ్యాడు. ఆ మాట చదవండి, రెఫరెన్స్ చెప్పండి. గలతీ 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా. చూడండి, అన్యజనులకు, మొదటేమో యూదులకు, తర్వాత ఇప్పుడు అందరికీ, మనకు కూడా. మనమంతా అన్యజనులం, అబ్రాహాము సంతానం కాని వారు, నిబంధన లేని వారు, దేవుడు లేని ప్రజలం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఆయన శాపగ్రస్తమైన మరణం సహించి మన శాపం ఆయన తీసుకొని మనకు అర్హత లేని ఆశీర్వాదం, అబ్రహామునకు దేవుడిచ్చిన ఆశీర్వాదములన్నిటికీ మనలను కూడా వారసులుగా చేశాడు. కాబట్టి మనం ఎంత కృతజ్ఞులుగా ఉండాలి. అనేకులు అలాంటి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావాలని కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా క్రీస్తులోనికి రాకపోతే వారు శాపగ్రస్తులే. ఒక విధంగా ఇశ్రాయేలీయులు కూడా ధర్మశాస్త్రమును పాటించడానికి ఏదో ప్రయత్నం చేస్తే పాటించలేరు గనక వారు శాపానికి గురి అవుతారు. క్రీస్తు దగ్గరికి వస్తేనే వారు కూడా ధన్యులు. కాబట్టి ఇప్పుడు విశ్వాసం వారిని క్రీస్తు దగ్గరికి నడిపించాలి. ధర్మశాస్త్రము కూడా వారిని క్రీస్తు దగ్గరికి నడిపించాలి. నిజమైన గ్రహింపు ఉంటే క్రీస్తు దగ్గరికి వస్తారు. ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి మనలను నడిపించుటకు బాల శిక్షకుడు. సరే, కాబట్టి ఇవన్నీ మనకు ఇప్పుడు సువార్త ద్వారా తేటగా ఉంది. ఇప్పుడు బిలాం నేను రాలేనంటున్నాడు,
దేవుడు చెప్పిన మాట కంటే మించి ఏం చెప్పలేనంటున్నాడు. మళ్ళీ దేవుడు కూడా సరే, వారు వచ్చి నిన్ను మళ్ళీ పిలిస్తే పో, నేను చెప్పిన మాటలే చెప్పాలి అన్నా కూడా పొద్దున్న లేచి రెడీ అవుతున్నాడు. వాళ్ళు రాకముందే ఈయన రెడీ. అందుకే దేవునికి కోపం కూడా వచ్చింది. పిలిస్తే పొమ్మన్నాను, ఈయన పొద్దునే లేచాడే, ఎప్పుడు లేవాడే. లేట్గా లేచే ఆయన పొద్దున్న లేచాడంటే ఏదో ఉంటుంది. దుర్నీతి బహుమానం కోసం ఆశ. అందుకే దేవునికి కోపం వచ్చింది, దూతను పంపాడు, ఇంకా చంపడానికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి తన మార్గం వ్యతిరేకమైన మార్గం, లేకుంటే తప్పుడు మార్గం. సంఖ్యాకాండం 22:32 చదవండి ఎవరన్నా. యెహోవా దూత ముమ్మారు నీవు ఎలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది. చూడండి ఆ మాట ఇంగ్లీష్లో ఏముందో, 32 పర్వర్స్, విపరీతమైంది అని తెలుగులో ఉంది. ఒక విధంగా తప్పుడు ఆలోచనతో ఉన్న మార్గంలో నువ్వు ఉన్నావు, వంకర మార్గంలో ఉన్నావు, దురాశ మార్గంలో ఉన్నావు. పర్వర్స్ అని దేవుడు చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరికైనా లోక సంబంధమైన ఆస్తుల మీద, డబ్బు మీద, ఐశ్వర్యం మీద మనసు పోయింది అంటే అక్కడే సైతాను పట్టేస్తాడు. బిలాముకు అట్లా జరిగింది. తన మనసు అక్రమమైన అన్యాయపు బహుమానం మీదికి పోయింది. అందుకే తాను తనకొచ్చే అపాయాన్ని కూడా గుర్తెరిగా లేకపోతున్నాడు. దేవుడు కోపపడినా, శిక్ష పెట్టినా, చంపచూచినా, దూత నిలబడ్డా గుడ్డివాడుగా బయలుదేరుతున్నాడు. ఎంత ఘోరం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష, దాని ముందు ఎవడును దేవునికిని సిరికిని దాసుడు కానేరడు. ఆ మాట చదవండి. దేవునికిని సిరికిని. మత్తయి 6:24. మత్తయి 6:24 చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అన్యాయపు సిరి, ఇంకొక చోట అలాగ రాయబడి ఉంది. సిరి అంటే డబ్బు, దాని పేరేంటి? అన్యాయపు సిరి. కొలొస్సీ 3:5. ధనాపేక్ష 3:5. కావున
ఆ, దారకమును, ఆ, అపవిత్రతను, ఆ, కామాతురతను, ఆ. దురాశను, దురాశను, విగ్రహారాధన అయిన విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష. అందరు చెప్పండి, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష. కాబట్టి ధనాపేక్ష అనేది విగ్రహారాధన. ఎంత ఘోరం! సిరికిని దేవునికిని ఎవరు దాసులు కానేరరు. డబ్బు మీద కొంచెం మనసు పోయింది అంటే మన సంగతి అయిపోయినట్టే. ఇంకా బిలాము చేసిన పొరపాటు. ఇంకా 1 తిమోతి 6:10. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. సమస్తమైన కీడు అంటే ఎవరైనా డబ్బును ప్రేమిస్తే వారు ఎంత కీడైనా పొందుతారు. లేకపోతే ఎంత కీడైనా ఇతరులకు కూడా చేస్తారు, ఏమైనా చేస్తారు, ఎంతనైనా తెగిస్తారు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. అందుకే బిలాము మనకు గొప్ప హెచ్చరికగా ఉన్నాడు. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇంకా చదవండి. మిమ్ముని ఏమాత్రమును విడువను, మిమ్ముని ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. మిమ్మును ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అనే వాగ్దానం మనకు సొంతం కావాలంటే దాన్ని ముందు చెప్పబడిన మాట నెరవేరాల. ఏంటది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష గల వారితో దేవుడు ఉండడు. వారిని ఎడబాస్తాడు, విడిచిపెట్టేస్తాడు. బిలామును దాదాపు విడిచిపెట్టేశాడు, ఇంకా చంప చూశాడు. దేవుణ్ణి విరోధిగా చేసుకున్నాడు. ఎంత భయంకరం! ధనాపేక్ష. ఎంతోమంది లోకములో ఇలాంటి ఆశలతో జీవించి ఎంతో అధోగతికి పాలైనారు. ఆత్మీయంగా ఎంతో నష్టపోయారు. బైబిల్లో మనకు చాలా గొప్ప హెచ్చరికగా ఉండే ఉదాహరణలు ఉన్నాయి. మొదటి సమూయేలు 15. మొదటి సమూయేలు 15. సౌలుకు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయాలి అని దేవుడు ముందుగానే చెప్పాడు.
అయితే సౌలు ఆ రాజునే చంపకుండా బ్రతికి తెస్తాడు. ఆ తర్వాత మంచి మంచి పశువులను పట్టుకొని వస్తాడు చంపకుండా. ఇంకా జనులు అలాగా బలవంతం చేశారు అని సాకు చెప్తాడు. 15:15 ఎవరైనా చదవండి. అందుకు సౌలు 1 సమూయేలు 15:15. అందుకు రౌలు అమాలేకీయుల నుండి ఆ, జనులు వీటిని తీసుకొని వచ్చి ఆ, నీ దేవుని యెహోవాకు ఆ, బలులు అర్పించుటకు ఆ, జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాడిని ఉండనించి ఆ, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలం చేస్తున్నగా ఆ. ఆ, 22 అందరం కలిసి చదువుదాం. 22 1 సమూయేలు 15:22 చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన యెహోవా సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 23 కూడా చదువుతాం. చదవండి. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. సౌలు రాజు ప్రజల మాట విన్నాడు, కానీ ఈయనకు కూడా ఉంది కొంచెం మైండ్లో. మంచి పశువులను అన్నిటినీ తెచ్చుకున్నాడు. ఏమన్నంటే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు తీసి పక్కకు తెచ్చారు అంటున్నాడు. దేవునికి బలి అర్పించడానికి. కాబట్టి చాలా ఘోరమైన ఆశలు ఇవన్నీ. ఇంకా సాకులు కూడా చెప్తారు. ఇంకా దేవునికి ఇవ్వడానికే అంటారు. దేవునికి కానుక వేయడానికి దొంగతనం కూడా చేసి తెస్తారా ఏంటి? లేకుంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేసి దేవునికి ఏమైనా బలి అర్పించి లంచం ఇచ్చినట్టు దేవునికి బలి అర్పిస్తే సరిపోతుందా ఏంటి? కాబట్టి సౌలుకు తీవ్రమైన హెచ్చరిక. నువ్వు దేవుని మాటను విసర్జించితివి కనుక దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా విసర్జించాడు. నువ్వు ఇంకా రాజుగా ఉండలేవు. ఎంత ఘోరం! రెండవ రాజులు 5వ అధ్యాయం. అక్కడ ఎవరో చూడండి. గెహాజీ. రెండవ రాజులు 5వ అధ్యాయం 25 చదవండి. అతడు లోపలికి పోయి ఆ, తన యజమానుని ముందర నిలవగా ఆ, ఎలీషా వారిని చూసి ఆ. గెహాజీ, గెహాజీ, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగిన నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు ఆ, ఈ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు. ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఎటు పోయాడు? అంతటా ఎలీషా ఆ, ఆ మనుషుడు తన రథం దిగి ఆ, నీవు ఎదురులో దిగి వచ్చినప్పుడు ఆ. ఆ మనసు నీతో కూడా రాలేదా? రాలేదా? ద్రవ్యమును, ఆ, వస్త్రములను, ఆ, ఒలీవ చెట్ల తోటలను, ఆ, ద్రాక్ష తోటలను, ఉమ్. గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించడం ఇది సమయమా? ఇది సమయమా? కాబట్టి నయమాన ప్రజల
నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండును. ఇంత ఘోరం. అన్నిడొచ్చి కుష్ఠరోగం బాగా జయించుకొని వెళ్ళిపోతున్నాడు. అతడు ఏదో బహుమానం ప్రవక్తకి ఇవ్వాలనుకుంటే ప్రవక్త ఒప్పుకోలేదు. ఇప్పుడు అసిస్టెంట్ బయలుదేరాడు. యజమానునికి తెలియకుండా వెనకాల పరిగెత్తి ఇప్పుడు అర్జెంట్ కాల్. యజమానుడే పంపినట్టు, ఎవరో అర్జెంటుగా వచ్చినట్టు, ఎవరికో ఏదో అవసరత ఉన్నట్టు డబ్బు వస్త్రము అడిగి తీసుకుంటాడు. ఎలీషాకు తెలియనట్టు ప్రవక్త ఎంత బాధపడి, నా మనస్సు నీతో రాలేదా, నువ్వు ఎక్కడికి పోయినావు, నువ్వు ఏం మాట్లాడావు, ఎట్లా బ్రతిమిలాడావు, ఎట్లా తెచ్చావు, ఇది ఎంత ఘోరం, ఇది సమయమా? కాబట్టి నయమానుకున్న కుష్టు నీకును నీ సంతానమునకును తరతరాలకు వస్తుంది. ఎంత ఘోరం. ఆకాన్, యెహోషువ 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20. ఆకాను నేను చూచి దాన్ని ఆశించి తీసుకొంటిని. ఉన్నదని ఒప్పుకొనను. ఇప్పుడు 26వ వచనం. అందరం కలిసి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పవా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపేద్రేకం విడినవాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టి చంపి రాళ్ళ కుప్ప వేశారు. ఆ కుప్పకు ఏం పేరు పెట్టారు? ఆకోరు లోయ. ఆకోరు అంటే బాధ, శ్రమ. ఆకాని యొక్క చరిత్ర ఇశ్రాయేలుకు పతనం తెచ్చి, అంతేకాదు శాపగ్రస్తమైనది చూచి ఆశించి దాచిపెడితే కూడా దాస్తాది. అతిక్రములను దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎంత ఘోరం. ఆశపడ్డాడు. యెహోషువ ముందే చెప్పాడు, యెరికో శాపగ్రస్తమైన పట్టణం, అక్కడి నుండి ఎవరేం తీసుకోకూడదు ముందే చెప్పాడు. అయినా కండ్లకు ఇంపైనది తీసుకొని దాచిపెడితే ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాడు. కాబట్టి దురాశ
జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మన హృదయంలో దేని మీదనైనా ఆశ అపవిత్రమైనది, శాపగ్రస్తమైనది, అయోగ్యంగా ఇంకా ఏదైనా సంపాదించుకుంటే అది రెండంతల తప్పు. న్యాయంగా కష్టపడి సంపాదించిన దాని మీదనే మనసు ఉండకూడదు. ఇంకా అయోగ్యంగా సంపాదించిన దాని మీద మనసు ఉంటే అది రెండంతల ఘోరం. ఇప్పుడు ఇస్కరియోతు, యూదా, మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26. మత్తయి సువార్త 26. పదిహేను అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 26:15 అందరం కలిసి. యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఏమిస్తారు నాకు? ఒకవేళ వాళ్ళు 20 ఇస్తారంటే 20 కాదు 30 ఇస్తే అప్పుడు నేను అప్పగిస్తా. 25 కూడా కాదు. సరేనా? వాళ్ళు సరే అన్నారు. బేరమాడారు. అందుకే యూదా ఇస్కరియోతు హృదయములో చెప్పండి సాతాను ప్రవేశించాడు. వానిలోనికి సాతాను ప్రవేశించాడు. మొదట డబ్బు ప్రవేశించింది, ఆ తర్వాత సైతాను ప్రవేశించాడు. ఎంత ఘోరం! తర్వాత ఉరి వేసుకొని చచ్చి పేగులు బయటికి వచ్చి చచ్చాడు. ఆ నాణెములు కూడా కింద పారేశాడు వద్దని. తర్వాత నాశనపుత్రుడయ్యాడు. అందరు చెప్పండి, నాశనపుత్రుడయ్యాడు. అది ఎక్కడుంది? నాశనపుత్రుడయ్యాడు. యోహాను సువార్త 17:12. యోహాను సువార్త 17:12 చదవండి. కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక, చూడండి, లేఖనములు నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నాశనపుత్రుడు అంటే ఎవరు? యూదా ఇస్కరియోతు. నాతో భోజనం చేసిన వాడే నా మీదికి మడిమి ఎత్తాను అని లేఖనములు నెరవేరాల. అందుకే యూదా ఇస్కరియోతు నరకానికి పోయాడు. ఇప్పుడు నరకంలో ఏడుస్తున్నాడు. ఎంత పొరపాటు చేశాను! సృష్టికర్త అయిన ప్రభువుకే నేను బేరమాడి కుయుక్తితో ఆ ప్రభువును అప్పగించేశాను. ఎంత ద్రోహం చేశాను! ఏ పాపం ఎరుగని ఆయనను అన్యుల చేతిలో అప్పగించి సిలువ వేయడానికి నేనే మూలకారకుడయ్యాను. సాతాను ప్రేరేపణకు లొంగిపోయాను. ఇప్పుడు నేను సాతానుతో నరకములో యుగయుగాలు కాలాలి. నా గతి అలాగైపోయింది.
జాగ్రత్త. చివరిగా అనన్యా సఫీరా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారు పాదములు వారి వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. దీని ముందు బర్నబా అని ఆయన తన ఆస్తి అంతా అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినట్టు 4వ అధ్యాయంలో ఉంది. ఇంకా దాని ముందు చాలామంది ఆస్తులు గలవారు తమ ఆస్తి అంతటినీ అమ్మి, ఆ దినాల్లో శ్రమ దినాలు గనక విశ్వాసులకు జీవనానికి కూడా కష్టంగా ఉన్నందుకు ఆస్తులు ఉన్నవారు ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదం దగ్గర పెడితే వారు ఎవరికి ఏ అవసరత ఉందో దాని ప్రకారం పంచిపెట్టారు. ఇప్పుడు అనన్య సఫీరా మాట్లాడుకున్నారు రాత్రికి. పిల్లలు లేరనుకుంటా, ఒకవేళ పిల్లలు వింటే ఊరుకుంటారు, ముందే పోయి పేతురుకు చెప్పేవాళ్ళు. ఏం చేస్తాం మరి? ఆస్తి అమ్ముదామా? అయ్యగారు అంటారు అమ్ముదాం. అమ్మగారు అంటారు అమ్మినాక ఏం చేస్తాం? ఇంకా అమ్మినాక ఏం చేస్తాం? మొత్తం ఇచ్చేస్తాం. మొత్తం ఇస్తారా? మొత్తం ఇస్తే మన సంగతి ఎట్లా? నా సంగతి ఎంత, మీ సంగతి ఏమన్నా కానీ మరి ఏం చేద్దాం? కొంచెం దాచిపెట్టుకుందాం. అమ్మేదెందుకు? సమర్పణ చేసేదెందుకు? చేసేటట్టయితే మళ్ళీ కొంచెం దాచిపెట్టేదెందుకు? దాచిపెట్టి మళ్ళీ మొత్తం ఇచ్చినట్టు చెప్పడం ఎందుకు? చూడండి, శిక్షకు గురి అయిన దానికి కారణం అదే రోజు ఇద్దరు చచ్చారు. అబద్ధం, దేవుని దగ్గర అబద్ధం, ఏకీభవించి అబద్ధం, సమర్పణ చేసినట్టు నటన, మళ్ళీ సమర్పణ కూడా పూర్తి చేయడానికి ఇష్టం లేదు. ఇష్టం లేకున్నా పేరు మాత్రం కావాలా, మేము కూడా సమర్పణ చేశాం, అందుకే సచ్చారు. నువ్వు సమర్పణ చేస్తే చెయ్యి, చెయ్యకపోతే నీ దగ్గర ఉన్నది నీ దగ్గరే పెట్టుకోవచ్చు. ఒకవేళ అమ్ముతే అమ్మి నేను ఇంతనే ఇచ్చినానని చెప్పు, కొంచెం నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పు. తప్పేముంది? తప్పేం లేదు. పేరు కావాలా, కానీ సమర్పణ పూర్తిగా చేసే మనసు లేదు. మనసు లేకపోతే కొంచెము దాచిపెట్టుకొని, ఇది మేము దాచిపెట్టుకున్నాం మా కొరకు, మేము అమ్మిన దానిలో ఇంతనే తెచ్చామంటే బతికిపోయేవాళ్ళు. అట్లా చెప్పకుండా మొత్తం తెచ్చామని చెప్పారు. కుయుక్తి. కాబట్టి ఈ దినం మీటింగ్ తర్వాత మీ దగ్గర ఉన్నదంతా కూడా మెయిన్ ఆఫీసులో తెచ్చిపెట్టండి. ఎవరికి ఏ అవసరత ఉందో దాన్ని బట్టి అందరి అవసరతలు తీరుస్తాం. ఏమంటారో? ఏమైనా అపోస్తుల కార్యములో విశ్వాసులు అలాగ చేశారు.
ఎవరికి ఏ కొరత కూడా లేకుండా అపోస్తలులు ఎవరి అవసరతను బట్టి వారికి అవసరతను బట్టి తీర్చారు. ఇలాంటి సందర్భంలో ఈ కుయుక్తిపరులు, ఈ దంపతులు ఒక విధంగా యథార్థంగా ఇవ్వలేమంటే కూడా పర్వాలేదు, కొంత దాచిపెట్టుకున్నా తప్పులేదు, వారి కొరకు ఎవరు బలవంతం చెయ్యరు. ఈ కుయుక్తులు మాత్రం దేవుడు ఒప్పుకోడు. సమర్పణ చేసినట్టే ఉండాలి, కానీ సమర్పణ చేసే మనసు లేదు. ఇంకా దేవుని యొద్ద కూడా అబద్ధం ఆడటం ఎందుకు? అందుకే సచ్చారు. ధనాపేక్ష. బిలాము సంగతి ఏం చదివినాం మొదట్లో? అన్యాయపు కాదు, అన్యాయపు బహుమానం మీద గురి పెట్టుకున్నాడు. అన్యాయపు బహుమానం, దుర్నీతి వలన వచ్చు బహుమానం మీద మనసు పెట్టాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సౌలు దేవునికి బలి అర్పించడానికే తెచ్చామని సాకులు చెప్పి పశువులను, రాజును కూడా చంపకుండా ప్రాణంతో తెచ్చాడు. ఆకాను అందముగా ఆకర్షణీయంగా కనబడిన వస్తువులను, వెండి బంగారు నగలను తెచ్చి దాచిపెట్టాడు. ఎక్కడ దాస్తుంది? గేహాజీ, ఎలీషా ఎంత పొరపాటు చేశాడు? నామాని ఇస్తుంటే కూడా వద్దంటాడా? సరే ఇవ్వకపోతే పర్లేదులే, ఇస్తుంటే కూడా వద్దనేది ఎంత పొరపాటు. నేను పోయి తెత్తానులేపోయాడు. తెచ్చి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు తరతరాలకు. యూదా ఇస్కరియోతు ప్రభుని అప్పగించడానికి 30 వెండి నాళములకు బేరమాడాడు. సమర్పణ చేసుకున్న వారి అందరూ అపోస్తల కార్యములో ఉన్న సందర్భములో అదే పేరు, అదే మంచి పేరు కావాలని ఆశపడి అంత మంచి పేరు పొందడానికి సమర్పణ పూర్తిగా చేయలేని మనస్సు కలిగి, అది చేయలేనంటే కూడా సరిపోయేది, చేయకుండా చేసినట్టు నటన చేసి దేవునితో అబద్ధమాడి ఇద్దరు సచ్చారు. జాగ్రత్త. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. అందుకే దేవుని కొరకు సరి అయిన సమర్పణతో, త్యాగముతో దేవుడేం తక్కువ చేయడు. శిష్యులను కూడా సేవకు పంపినప్పుడు మీరేమీ 2 వస్త్రాలు కూడా తీసుకుపోవద్దు, ఇంకా డబ్బులు కూడా ఏం తీసుకుపోవద్దు. దేవుడు మీ అవసరత తీరుస్తాడు అని పంపుతాడు. పేతురు, యోహాను ఏమన్నారు? వెండి బంగారము మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నాను, క్రీస్తు యేసు నామమున లేచినాడు. పౌలు, మేము దరిద్రులమైనట్లుండి చెప్పండి అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయుచున్నాం. దరిద్రులమైనట్లుండి ఒక విధంగా ప్రభు మీద ఆధారపడి జీవించడం నిజమైన ఐశ్వర్యం. ప్రభు మీద ఆధారపడడమే. ప్రభు ఐశ్వర్యవంతుడు, మన అవసరత తీరుస్తాడు. కానీ మన మనసు మాత్రం దేని మీద పోనీయకూడదు. దాని మీద మనస్సు పోయింది అంటే ఇంకా కుయుక్తులు, పన్నాగాలు, అబద్ధాలు, వేషాలు అన్నీ వచ్చేస్తుంది. తెలియకుండానే అది మన నాశనానికి దారి తీస్తుంది. జాగ్రత్త. నిజమైన సమర్పణతో, విశ్వాసముతో, యథార్థతతో దేవుని మీద మనసు పెట్టి, ఆత్మల మీద భారం పెట్టి
సంఘక్షేమం కొరకు త్యాగం చేసి ఏది ఆశించకుండా ఉన్నది కూడా సమర్పణ చేసుకోవడానికి మనసు కలిగి ఇతరుల యొక్క అవసరత తీర్చడానికి మనం త్యాగం కూడా చేసి జీవిస్తే నిజమైన దాసులం అవుతాం. అది గొప్ప ధన్యత. ఎక్కడైనా నీ మనసు డబ్బు మీదికి పోయింది అంటే వెంటనే మేలుకో, దేవా నా మనసు మీ మీదనే ఉండాలి, నా మనసు ఆత్మల మీదనే ఉండాలి, నాకు మీరు నా అవసరత తీరుస్తారు. ఒకవేళ తీర్చకపోయినా పర్లేదు, కొన్ని కొరతలున్నా పర్లేదు, మేము దారిద్ర్యంలోనైనా ఉండి ఆత్మీయ ఐశ్వర్యముతో జీవిస్తాం అనే తీర్మానం ఉంటే మనం ధన్యులం. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తాం. సమర్పణ చేసుకొని ప్రభు కొరకు సరైన తీర్మానముతో ముందుకు సాగేటట్టు. ఈ కరోనా వైరస్ వచ్చిన ప్రజలు కూడా ఇప్పుడు వారికి ఎంతో ఆస్తి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది పనికి రాదు. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రాణాన్ని రక్షించే దేవుడు కావాలి. ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత పరలోక రాజ్యం కావాలి. యేసు ప్రభు నమ్మాలి, సువార్త నమ్మాలి అనే మనసు వారికి కూడా దేవుడు ఇచ్చి వారిని ధన్యులుగా చేయనట్లు ప్రార్థన చేయండి. మన దేశపు వారు ఇంకా వ్యతిరేకులు. హిందూ మతం, విగ్రహారాధన దేశమంతా అలాగే ఉండాలని చట్టం కూడా చేయడానికి తెగించారు. ఇంకా చైనా ఆయనైతే నేనే దేవుడనని అన్నాడు. అంత ఘోరం.